ఏపీ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్న తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదం తయారీ కోసం నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వాడారంటూ సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలు రాజకీయ వర్గాలనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తులను, హిందువులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ఇప్పటికే ప్రతిపక్ష వైసీపీ ఈ అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయించగా మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి చంద్రబాబు వ్యాఖ్యలపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు వ్యాఖ్యలపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి. చంద్రబాబు ఆధారాలు లేకుండా ఆరోపణలు చేశారని సుబ్రహ్మణ్య స్వామి అన్నారు. ఏపీ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్న తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదం తయారీ కోసం నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వాడారంటూ సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలు రాజకీయ వర్గాలనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తులను, హిందువులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ఇప్పటికే ప్రతిపక్ష వైసీపీ ఈ అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయించగా మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి చంద్రబాబు వ్యాఖ్యలపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు వ్యాఖ్యలపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి. చంద్రబాబు ఆధారాలు లేకుండా ఆరోపణలు చేశారని సుబ్రహ్మణ్య స్వామి అన్నారు. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి స్వప్న ఫోన్ లైన్ లో ఉన్నారు. స్వప్న, ఇప్పుడు తిరుపతి లడ్డు వ్యవహారము చిలికి గాలివానగా మారుతుంది. ఎందుకంటే హిందువుల మనోభావాలకు సంబంధించిన విషయాన్ని తేలిక తీసుకోకూడదు అని చెప్పేసి ఇప్పటికీ ఇటు బీజేపీ కానీ లేదా ఎవరైతే హిందుత్వ వర్గాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా అదే చెప్తున్నారు. ప్రతి హిందువు కూడా తిరుమల లడ్డూలో అసలు ఏం జరిగింది దాని మీద నిగ్గు తీర్చాలంటున్నారు. ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు తలుపు తట్టింది. ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామి చంద్రబాబు చేస్తున్నటువంటి ఆరోపణలో నిజం లేదు. దీన్ని శ్రీ వెంకటేశ్వర స్వామిని కూడా చివరికి రాజకీయాల్లో లాగుతున్నారు. అసలు అక్కడ చేసింది ఎవరు, అక్కడ లండన్కి సంబంధించినటువంటి నీరుని ఆపింది ఎవరు, దీని వెనుక జరిగింది ఎవరు, అసలు ఆ స్వామివారి దాన్ని రాజకీయం చేసి వైసీపీని భూస్థాపితం చేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు. ఈ బీజేపీ అండ్ చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి కుట్ర ఖచ్చితంగా దీని వెనుక ఉన్నటువంటి నిజానిజాలను తీర్చాలి. వాళ్ళు చేస్తున్నటువంటి అసత్య ఆరోపణలను వెంటనే కట్టడి చేయాలి అని చెప్పేసి అయితే ప్రస్తుతం సుప్రీం కోర్టు. రైట్, థ్యాంక్ యూ స్వప్న, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.